హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ పోర్టల్. ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. ఎయిర్ ఫోర్స్ స్కూల్ జోధ్పూర్లో క్లర్క్ పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ వివరాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఉద్యోగంలో మొత్తం ఒక ఖాళీ మాత్రమే ఉంది. కాబట్టి అర్హత ఉన్నవారు చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది. ఒక్క పోస్ట్ ఉంది కదా అని వదిలేసుకోవద్దు. పోటీ తక్కువ ఉంటుంది, అవకాశం ఎక్కువ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మంచి శాలరీ ఉంటుంది. ముందుగా ఈ ఉద్యోగం గురించి ముఖ్యమైన వివరాలు చూద్దాం. ఈ పోస్ట్ పేరు క్లర్క్. ఉద్యోగం ఎయిర్ ఫోర్స్ స్కూల్ జోధ్పూర్, రాజస్థాన్లో ఉంటుంది. ఇది రెగ్యులర్ పోస్ట్గా పేర్కొన్నారు. ఈ పోస్ట్కు అప్లై చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా ఇంగ్లీష్లో కనీసం నిమిషానికి 40 పదాల టైపింగ్ స్పీడ్ అంటే 40 WPM ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు MS ఆఫీస్పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఇప్పుడు వయస్సు విషయానికొస్తే 1 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మహిళా అభ్యర్థులకు అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సులో 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఇక అందరికీ ముఖ్యమైన జీతం గురించి మాట్లాడితే ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఉంటుంది. నోటిఫికేషన్లో క్లియర్గా చూడవచ్చు. దీనికి అదనంగా నిబంధనల ప్రకారం DA కూడా లభిస్తుంది. అంటే ఇది కేవలం తాత్కాలిక లేదా 1-2 నెలల ఉద్యోగం కాదు, రెగ్యులర్ ఉద్యోగం కావడంతో అర్హత ఉన్నవారికి మంచి అవకాశమని చెప్పొచ్చు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా వ్రిటన్ టెస్ట్ నిర్వహిస్తారు. వ్రిటన్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు తదుపరి దశల్లో టైపింగ్ టెస్ట్, అవసరమైతే ఇతర స్కిల్ అసెస్మెంట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వ్రిటన్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉండే అవకాశం ఉంది. పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, ఇంటర్వ్యూ వివరాలు అభ్యర్థుల ఈమెయిల్కు లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే టెస్ట్ లేదా ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులకు TADA చెల్లించబడదు. ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా ఎయిర్ ఫోర్స్ స్కూల్ జోధ్పూర్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ కెరియర్ సెక్షన్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అధికారిక కెరియర్ పేజీ ఇక్కడ ఉంది. ఎయిర్ ఫోర్స్ స్కూల్ జోధ్పూర్ కెరియర్ పేజీ. అప్లికేషన్ ఫామ్ను ఇంగ్లీష్లో పూర్తి చేయాలి. తర్వాత మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అవసరమైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర అవసరమైన డాక్యుమెంట్స్కు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ జత చేయాలి. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ వివరాల ప్రకారం అప్లికేషన్ను ఈమెయిల్ ద్వారా ఒకే PDF ఫైల్గా పంపే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ద్వారా లేదా స్వయంగా కూడా స్కూల్ చిరునామాకు సమర్పించవచ్చు. ఇక ఈ రిక్రూట్మెంట్కు అప్లై చేయడానికి చివరి తేదీ 5 సెప్టెంబర్ 2026గా మీరిచ్చిన నోటిఫికేషన్ వివరాల్లో ఉంది. కాబట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 25 నుంచి 50 సంవత్సరాల వయస్సు మధ్య ఉండి ఇంగ్లీష్లో 40 WPM టైపింగ్ వచ్చేవారు ఈ అవకాశాన్ని తప్పకుండా పరిశీలించవచ్చు. అయితే ఒక ముఖ్యమైన సూచన ఫ్రెండ్స్, అప్లికేషన్ పంపించే ముందు ప్రస్తుత అధికారిక నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్, ఈమెయిల్ అడ్రస్ మరియు లాస్ట్ డేట్ను ఎయిర్ ఫోర్స్ స్కూల్ జోధ్పూర్ అధికారిక వెబ్సైట్లో మరోసారి తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఎందుకంటే రిక్రూట్మెంట్ వివరాలు లేదా తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, ఆఫీషియల్ వెబ్సైట్ వివరాలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి చెక్ చేసుకుని మీ అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి రోజువారీ ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, స్కూల్, రైల్వే, డిఫెన్స్ మరియు ఇతర లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన తెలుగు జాబ్స్ పోర్టల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.